హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ ఫైన్. అండ్ చెప్పండి, డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇఫ్ యస్, డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. చూద్దాం ఎందరు మంది మన డైలీ టార్గెట్స్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి. అండ్ ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఇప్పటి నుండైనా ఫాలో అవ్వండి, బికాజ్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అనేవి చాలా టఫ్గా ఉంటున్నాయి. చూస్తున్నాం కదా మనం ఎంత టఫ్ అండ్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఎంత టఫ్గా వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎంత టిపికల్గా ఉంటున్నాయి అనేది. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ జనరల్ ప్రతి ఒక్కరికి, లైక్ మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్కి ఒక అపోహ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ యొక్క అటెండెన్స్ అనేది తగ్గుతుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడన్నా ఎగ్జామ్స్లో మనం క్వాలిఫై అవ్వకపోతే, లేకపోతే జాబ్ రాకపోతే ఇంకా వేస్టే అది ఇది అని చెప్పి చాలా అంటుంటారు. వాళ్ళకి ఆ అపోహ ఉంది. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఈ 45-50% ఏదైతే ఉందో ఆ అటెండెన్స్ మాత్రమే మనకి ఇచ్చే టఫ్ కాంపిటీటర్స్ అండ్ ట్రూ ఆస్పిరెంట్స్ కూడా వీళ్ళే అనమాట. సో ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకే తెలుసు అసలు కథ, అసలు ముచ్చటైంది అని చెప్పి. మన యాక్చువల్ ఫైట్ అండ్ కాంపిటీషన్ అనేది ఈ 45-50% జనాలతోనే ఉంటుంది. అండ్ ఇంకో మేజర్ ముచ్చట ఏంటి అంటే, ఎగ్జామ్ క్వశ్చన్స్ చాలా డెప్త్ అండ్ టిపికల్గా ఉంటున్నాయి, టఫ్గా వస్తున్నాయి. బేసిక్గా మనం గమనిస్తే రీసెంట్గా జరిగిన ప్రతి ఎగ్జామ్స్, లాస్ట్ ఇయర్ నుండి మనం రాస్తున్న ఎగ్జామ్స్ అన్నీ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి తప్ప, డెప్త్ అనేది పెరుగుతుంది తప్ప మనం ప్రెడిక్ట్ చేస్తున్నట్టు క్వశ్చన్స్ వస్తలేవు. సో ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ని ఒకసారి గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రూప్ 4 ఎగ్జామ్కి జస్ట్ గ్రూప్ 4 లెవెల్లో కాకుండా గ్రూప్ 2 లెవెల్లో అడిగినారు క్వశ్చన్స్, అంతే కదా. అట్లాగే గ్రూప్ 2కి కూడా గ్రూప్ 1 లెవెల్లో అడిగినారు. అండ్ ఇంకో పంచాయతీ ఏంది అని అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఏంది అని అంటే మనకి ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ నుండి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు అని మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. అట్లా ఉంటుంది పంచాయతీ మొత్తం. సో కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని డీప్ డెప్త్గా నోట్స్ చేసుకోవడం మంచిది అని నేను అనుకుంటున్నా. ఇంకా టైం ఉంది కాబట్టి డైలీ టార్గెట్స్లో ఇచ్చే కరెంట్ అఫైర్స్ని, దాంట్లో ఉండే టాపిక్స్ని చూస్ చేసుకొని మనం ఆ ఒక్క టాపిక్ని 360 డిగ్రీస్లో చదవాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య రామ మందిర్ అనే టాపిక్ ఒకటి వచ్చింది, కరెంట్ అఫైర్స్లో వచ్చింది అని అనుకుంటే, ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చరల్ స్టైల్, ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చరల్ స్టైల్, రామ్లలా స్కల్ప్చర్ ఎవరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఆ టెంపుల్ స్టోన్ డీటెయిల్స్, ఆ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ని చేసిన లొకేషన్ యొక్క డీటెయిల్స్ కూడా, ఇట్లాంటిది మనకి కంప్లీట్గా ఆ కాన్సెప్ట్ కంప్లీట్గా తెలిస్తేనే, అన్ని కోణాల నుండి మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన నోట్స్లో సెట్ చేసుకుంటే, సెగ్రిగేట్ చేసుకుంటేనే ఆ టాపిక్ నుండి వచ్చే ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేదు మన కర్మగాలి మస్తు డెప్త్ నుండి వచ్చినా కూడా గెస్ చేయగలిగే కెపాసిటీ మనకు వస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఎక్కడనో చదివినా అన్నట్టుగా అట్లీస్ట్ మనం గెస్ చేసి పెట్టే ఛాన్స్ మనకి ఉండొచ్చు. నన్ను అడిగితేనైతే వేరే ఏ టాపిక్స్ని మనం ఇప్పుడు స్పెసిఫిక్గా చదవాల్సిన పని లేదు. డైలీ ఇచ్చే కరెంట్ అఫైర్స్ టాపిక్లో నుండే, డైలీ ఇచ్చే కరెంట్ అఫైర్స్ నుండే ఒక్కొక్క టాపిక్ని చూస్ చేసుకుంటూ ఆ టాపిక్కి సంబంధించిన 360 డిగ్రీస్ చదివితే సరిపోతుంది. బికాస్ దాంట్లోనే మనకి పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కంటెంట్ కవర్ అవుతుంది అని చెప్పి అంటున్నా. సో ఏ కాన్సెప్ట్ అయినా కూడా ఇట్లా చదవడం వల్ల మనం ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే మాత్రం అది మనకి ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్లో మాత్రం మంచిగా, అంటే రివిజన్ చేసేటప్పుడు కూడా మనకు మంచిగా గుర్తుంటుంది అన్నట్టు. అచ్చా ఈ పర్టికులర్ టాపిక్ మనం చదువుతున్నామంటే దాని జాగ్రఫీ, దాని హిస్టరీ, దాని పాలిటీ, దానికి ఇంకా మనకు సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లేకపోతే ఎకానమీ, ఇట్లా ప్రతి ఒక్కటి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది బేసిక్గా. ఇప్పుడు అదే ఒకటేసారి పాలిటీ ఒకటే చదివితే బోర్ అయిపోతాం, హిస్టరీ ఒకటే చదివితే బోర్ అయిపోతాం, జాగ్రఫీ ఒకటే చదివితే బోర్ అయిపోతాం కదా. అట్లా కాకుండా పర్టికులర్ కాన్సెప్ట్ నుండి చూస్ చేసుకొని అన్ని యాంగిల్స్ నుండి కవర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.